వెల్కమ్ టు సిరి చౌదరి కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడికి కిలోన్నర ఉసిరికాయలకి హాఫ్ కిలో ఆయిల్ పోసుకుంటున్నాను. హాఫ్ కిలో ఆయిల్లో ఇప్పుడు ఇది హాఫ్ కిలోన్నర ఉసిరికాయలకి హాఫ్ కిలో ఆయిల్ వేసిన అండి. హాఫ్ కిలో ఆయిల్ వేసిన. ఇప్పుడు ఇగో కిలోన్నర ఉసిరికాయలు దీంట్లో వేస్తానండి. ఉడకబెట్టాలి ఇట్లా, అవి మునగాల. చూసారు కదా ఆయిల్. ఇప్పుడు ఉడకబెడదామండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు వేయించుకొని తర్వాత ఉప్పు కారము దానికి మసాలాలన్నీ పట్టిద్దాం. వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టినా కదా, వేయించుకోవాలి. ఉసిరికాయలు ఏగుతున్నాయండి. ఎంత బాగా ఏగుతున్నాయో చూడండి. మంచిగా ఏగుతున్నాయి. ఇంకా కొంచెం వేగాలండి. ఇంకా కొంచెం వేగితే ఉసిరికాయలు వేగినట్టే. మొత్తం ముక్కంతా మెత్తబట్టేటండి. తర్వాత ప్రాసెస్ చూసారు కదా, ఉసిరికాయలు నూనెలో ఉడికినాయండి. ఇప్పుడు కారం ఉప్పు అవన్నీ కలుపుకుందాం రండి. ఇగో చూడండి, 2 కిలోల ఉసిరికాయలకి 300 గ్రాముల కారం పోస్తుందండి. 300 గ్రాములు ఇది 150 గ్రామ్స్ అండి. 150 గ్రామ్స్. ఇప్పుడు ఆవపిండి అండి. ఆవపిండి 1 స్పూను, మెంతి పిండి 1 హాఫ్ స్పూను, పసుపు 1 హాఫ్ స్పూను, జీలకర్ర పౌడరు 1/2 స్పూను, ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు. ఇప్పుడు ఇవి 6 నిమ్మకాయలండి. 6 నిమ్మకాయలు దీంట్లో పోస్తున్నా. 6 నిమ్మకాయలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఉసిరికాయలు మంచిదండి, ఒంటికి చాలా మంచిది. ఎయిర్ గ్రోత్ ఉంటుంది, ఎయిర్ సాఫ్ట్ ఉంటుంది, బీపీ తక్కువ ఉంటుంది. ఉసిరికాయలు ఏదైనా ఉసిరికాయలతోనే చాలా చేసుకోవచ్చు అండి. దీంతో స్వీట్ పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా చేసుకోవాలండి. ఉసిరికాయలు తింటూనే ఉండాలి. ఉత్తయి అయినా తింటూనే ఉండాలి. మనం ఇట్లా స్వీట్ లాగా చేసుకొని కూడా పెట్టుకొని తినాలి. సంవత్సరం అంతా ఉసిరికాయలు తింటే చాలా మంచిదండి ఒంటికి. ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకొని తినాలండి. ఉసిరికాయ పచ్చడి ఒకటి, ఇంకా కొంచెం నిమ్మకాయ, సంవత్సరం అంతా ఉండి తింటేనే మంచిదండి. అప్పుడు ఎండాకాలం. కరివేపాకు పొడి, కొన్ని పొడులు కూడా చాలా మంచివి అండి. ఇవాళ రేపు చిన్న పిల్లలకు కూడా ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి, బట్టతలకాయలు వచ్చేస్తున్నాయండి. కరివేపాకు పొడి, ఇంకా ఉసిరికాయ, ఇలాంటివన్నీ తింటుంటే ఎయిర్ తొందరగా ఊడదు. ఆరోగ్యానికి మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది ఎంతనో మంచిదండి ఉసిరికాయ. చాలా మంచిది ఉసిరికాయ. మునగాకు పొడి కూడా మంచిదండి. మునగాకు పొడి, శనగంగాకు పొడి ఇలాంటివి తింటే చాలా, అసలు ఎంటికలు అనేది ఊడదండి. తింటుండాలి, అలాంటివన్నీ తింటుండాలండి. ఆయిల్ దాంట్లో నుంచి వచ్చిన ఆయిలేనండి ఇది. నూనె కాయలు వేయించుకున్నాం కదా, ఆ నూనెనే ఇది. సంవత్సరం అంతా ఉంటుందండి పచ్చడి. కొన్ని పెట్టుకోవాలి. ఇవాళ రేపు అన్నీ దొరుకుతూనే ఉన్నాయి కదా బయట. సీజన్ అనేది ఏమీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతున్నాయి. నల్లగా అవుతుంది అనుకుంటే కొన్ని పెట్టుకొని అవి అయిపోయాక మళ్ళీ పెట్టుకోవాలి. కానీ సంవత్సరం అంతా తింటూనే ఉండాలండి. ఎయిర్ గ్రోత్ మాత్రం మస్తు ఉంటుందండి ఇది.
ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా పెట్టానో ఉసిరికాయ పచ్చడి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.